హైదరాబాద్ మహానగర వ్యాప్తంగా వర్షం దంచి కొడుతోంది. వరుణాగ్రహానికి రోడ్లు, లోతట్టు కాలనీలు, చెరువులు, నదులను తలపిస్తున్నాయి. పలు ప్రాంతాల్లో డ్రైనేజీలు పొంగి పొరులుతున్నాయి. నగర పరిసర ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షానికి మూసీ నదికి వరద పోటెత్తింది. హైదరాబాద్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే తప్ప బయటకు రాకూడదని సూచించింది. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో కుండపోతగా వర్షం కురుస్తోంది. ఆకాశానికి చిల్లు పడింది అన్నట్టుగా జోరు వాన పడుతోంది. బషీర్బాగ్, నారాయణగూడ, హిమాయత్ నగర్, అబిడ్స్, కోటి, సుల్తాన్ బజార్, బేగం బజార్, సైఫాబాద్, ఖైరతాబాద్ పరిసరాల్లో కూడా ఎడతెరిపి లేకుండా వాన పడుతోంది. కరెస్పాండెంట్ రవిచంద్రతో మాట్లాడదాం. రవిచంద్ర, చెప్పండి, ఎక్కడున్నారు ప్రస్తుతం మీరు? నగరంలో ఈ వర్షం ఎప్పటికల్లా తగ్గే అవకాశం ఉంది? వాతావరణ శాఖ ఏమన్నా చెప్పిందా? అప్డేట్ చెప్పండి. హరి, మనం ఇప్పుడు ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నాం. నిన్న సాయంత్రం నుంచి ఇప్పటివరకు కూడా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. దీంతో లోతట్టు ప్రాంతాల్లో జలమయమైపోయాయి. చాలా ప్రాంతాల్లో కూడా విద్యుత్ అంతరాయం కలిగింది. రాత్రి చాలా చోట్ల విద్యుత్ లేదు. మరొక అంశం ఏంటంటే, ఇవాళ వినాయక చవితి సందర్భంగా వినాయక మండపాల్లో కూడా ఏర్పాటు చేసుకున్నట్టుగా వీలు లేకుండా కూడా వర్షం కురుస్తుంది. దీంతో విద్యుత్ అంతరాయం కలగటం, ఎందుకంటే మన జరిగినట్టుగా రామంతపూర్లో జరిగినట్టుగా సంఘటన దృష్టిలో పెట్టుకుని విద్యుత్ అధికారులు కూడా ప్రతినిత్యం అలర్ట్గా ఉండాలి వర్షం సమయంలో అంటూ కూడా అటు సూచనలు, సలహాలు ఇస్తున్నారని చెప్పవచ్చు. మ్యాన్ హోల్స్ పొంగి పొర్లుతున్నాయి. దీంతో అత్యవసరం అయితే తప్ప బయటికి రావద్దు, ముఖ్యంగా వినాయక చవితి సందర్భంగా కూడా జాగ్రత్తగా ఉండాలంటూ అటు అధికారులు సూచిస్తున్నారు. ఇప్పుడు మనం ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నాం. ట్యాంక్ బండ్ దగ్గర పరిస్థితి ఏ విధంగా ఉందో లైవ్లో చూడొచ్చు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలు, అటు కుక్కడపల్లి కావచ్చు, మియాపూర్ కావచ్చు, అటు ఆ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షంతో, బోరబండ ఏరియాలో కురుస్తున్న వర్షంతో ఈ ట్యాంక్ బండ్లోకి వస్తాయి, హుస్సేన్ సాగర్లోకి నీళ్లు వస్తాయి. ఇక్కడి నుంచి మూసీకి వెళ్తాయి. ఈ చుట్టూ కిందే ఉన్నట్టుగా ప్రాంతాల్లో కావచ్చు, గోల్నాక ఆ ఏరియాలో ఉన్నట్టుగా జనాలను కూడా జిహెచ్ఎంసీ అధికారులు అలర్ట్ చేశారు. ఇది హైదరాబాద్లో ఉన్న పరిస్థితి. హరి, రైట్ రవిచంద్ర.